హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతానండి. దీన్ని చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలు ఫ్రూట్స్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదా. సో అలాంటి పిల్లల కోసం మనం ఇంట్లోనే అన్ని ఫ్రూట్స్ని కలిపి ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా అనమాట. సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్, ఈజీ అండ్ హెల్దీ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫ్రూట్ సలాడ్ కోసం ముందుగా నేను ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు గేదె పాలు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న పాలని లో ఫ్లేమ్లో మరిగించుకుందాం. ఈ పాలు కాగేలోపు మరొక చిన్న గిన్నెలో కొన్ని పచ్చి పాలను తీసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇందులోనే కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట, అందుకని మనకి నచ్చిన ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు. ఇలా తీసుకున్న కస్టర్డ్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ల వరకు మనం పక్కన పెట్టిన పాలల్లో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ అనేది మీకు కొంచెం థిక్గా కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఈ విధంగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుందాం. ఈలోపు చూసారా, మన పాలు కూడా పొంగు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోని 1/2 లీటర్ పాలకు 6 టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకుందాం. ఈ చక్కెర వేశాక గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో 7-8 నిమిషాలు బాగా తెరిలిన తర్వాత మనం ముందుగా పాలలో మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ని వేశాక గరిటెతో కలుపుకుంటూ 3 నుండి 4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అది అడుగంటుతుందన్నమాట. ఇలా ఉడికించేటప్పుడు మనం వేసిన చక్కెర సరిపోయిందో లేదో చెక్ చేసుకొని స్వీట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడైనా చక్కెర యాడ్ చేసుకోవచ్చు. 3-4 నిమిషాలు ఉడికించిన తర్వాత చూసారా, ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. అలాగే స్టవ్ ఆపేసినా కానీ దీన్ని అలాగే వదిలేయకుండా చల్లారే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా చేయడం వలన దీనిపైన మీగడ కట్టకుండా ఉంటుంది. ఈలోపు మనకి అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ని తీసుకుందాం. ఇక్కడ నేనైతే దానిమ్మ, బనానా, యాపిల్ ఇంకా 2 రకాల గ్రేప్స్ తీసుకున్నానండి. మీరు కూడా ఇవే తీసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చినవి ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, మన కస్టర్డ్ పూర్తిగా చల్లారిపోయింది. అలాగే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వలన దీనిపైన మీగడ కూడా కట్టలేదు. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేందుకు వీలుగా ఉండే మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 1 కప్పు వరకు కట్ చేసిన బనానా ముక్కలు, 1/2 కప్పు వరకు నిలువుగా కట్ చేసిన బ్లాక్ గ్రేప్స్, మరొక 3/4 కప్పు గ్రీన్ గ్రేప్స్, అలాగే 1 కప్పు వరకు సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు, చివరగా మరొక కప్పు దానిమ్మ గింజలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన యమ్మీ ఫ్రూట్ సలాడ్ రెడీ. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. దీన్ని ఇలాగే తినేయచ్చు, లేదంటే ఇంకా రుచిగా కావాలంటే దీనిపైన మూత పెట్టేసి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో కానీ, లేక మీకు అంత టైం లేకపోతే త్వరగా కావాలంటే ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత సర్వ్ చేసుకోండి. నేనైతే ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు మూత ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మన నోరూరించే ఫ్రూట్ సలాడ్ రెడీ. దీన్ని మనకి ఎంత కావాలో అంత సర్వ్ చేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ వాడుకోవచ్చు అనమాట. ఇలా చేస్తే 4-5 రోజుల వరకు తాజాగా ఉంటుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, సమ్మర్ వస్తుంది కదా. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి కానీ, లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చేసి పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ, లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.